స్త్రీ శక్తి ఇది ఒక పదం మాత్రమే కాదు, ఒక దేశాన్ని మార్చగల శక్తి. ఆమె జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, ఆమె తీసుకునే నిర్ణయాలే. ఒక సమాజం అభివృద్ధి చెందాలి అంటే మహిళలు ముందుకు రావాలి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ షీ స్ట్రాంగ్ ఇండియాకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ ఛానల్లో మహిళల కోసం ఫైనాన్స్ టిప్స్, మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు స్మార్ట్ లైఫ్ ఐడియాస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి మహిళ బలమంగా, ఆత్మవిశ్వాసంతో, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి. అయితే ఆలస్యం చేయకుండా వీడియోను ప్రారంభిద్దాం. ఒక దేశం సూపర్ పవర్గా ఎదగాలి అంటే ఆ దేశంలోని మహిళలకు సమాన అవకాశాలు ఉండాలి. మహిళా సాధికారత అంటే మహిళలకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వడం, తమ జీవితాన్ని తామే నిర్మించుకునే శక్తిని ఇవ్వడం, సమాజంలో సమాన గౌరవం ఇవ్వడం. ఆర్థిక అభివృద్ధి లింగ సమానత్వంతో బలంగా అనుసంధానమై ఉంటుంది. ఒక మహిళ సంపాదిస్తే కేవలం ఆమె జీవితమే కాదు, మొత్తం కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మహిళలు బలపడితే సమాజం బలపడుతుంది, దేశం బలపడుతుంది. కానీ మహిళలను సాధికారత చేయటానికి మొదటి అడుగు ఏమిటి? అది విద్య. విద్యే నిజమైన శక్తి. ఒక చదువుకున్న మహిళ ఒక కుటుంబానికే గురువు లాంటిది. ఆమె తన పిల్లలకు చదువులువను నేర్పుతుంది. అబ్బాయి అమ్మాయి అనే తేడా లేకుండా ప్రతి పిల్లవాడికి అవకాశాలు కల్పిస్తుంది. ఒక అమ్మాయి చదువుకుంటే ఆమె తన హక్కులను తెలుసుకుంటుంది, తప్పును ఎదిరించే ధైర్యం వస్తుంది. బాల్య వివాహాలు, పేదరికం, తక్కువ జీతాలు, గృహహింస, సామాజిక అన్యాయం ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే శక్తి విద్య ద్వారా వస్తుంది. మహిళలు తమ నిర్ణయాలు తామే తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలి. ఎవరిపైన ఆధారపడకుండా తమ ఆర్థిక భవిష్యత్తును తామే నిర్మించుకునే స్థాయికి ఎదగాలి. ఇప్పటి మహిళ కేవలం ఇంటిని చూసుకునే వ్యక్తి మాత్రమే కాదు, ఆమె ఒక నాయకురాలు, ఒక వ్యాపారవేత్త, ఒక ఉద్యోగి, ఒక సృష్టికర్త, ఒక మార్పు తీసుకువచ్చే శక్తి. ఉదాహరణకు కల్పనా చావ్లా, కిరణ్ బేది, సుధామూర్తి, మ్యారీ కోమ్. ఒకప్పుడు వారి కలలను చిన్నచూపు చూశారు, కానీ వారు తమ సామర్థ్యాన్ని ప్రపంచానికి నిరూపించారు. అడ్డంకులు ఎన్నో వచ్చాయి, అయినా వారు వెనక్కి తగ్గలేదు. సమాజం నువ్వు చేయలేవు అన్నప్పుడు వారు చూస్తూ ఉండండి అని చరిత్ర సృష్టించారు. అవకాశాలు లేకపోయినా ఆశలను వదల్లేదు, భయం ఉన్నా అడుగులు ఆపలేదు. ఒక మహిళ తనపై నమ్మకం పెట్టుకున్న క్షణం నుంచే ఆమె జీవితం మారడం ప్రారంభమవుతుంది. కష్టాలు వారి దారిని ఆపలేదు, అవే వారి బలంగా మారాయి. ఒక తల్లి ప్రేమకు హద్దులుండవు, ఆమె త్యాగానికి కొలతలుండవు. ఏమీ కోరుకోకుండా అందరి కోసం జీవించే హృదయం అదే తల్లి. కానీ ఇప్పుడు సమాజం మారాలి. మహిళ కేవలం ఇతరుల కలల కోసం మాత్రమే కాదు, తన కలల కోసం కూడా జీవించాలి. ఆమె కుటుంబాన్ని నిర్మించగలదు, అలాగే తన భవిష్యత్తును కూడా నిర్మించగలదు. తల్లి అనే పాత్ర గొప్పది, కానీ ఆమె వ్యక్తిత్వం కూడా అంతే గొప్పది. మహిళ తన కుటుంబాన్ని ప్రేమిస్తూనే తన ఆశయాలను కూడా గౌరవించే హక్కు కలిగి ఉంది. ఎందుకంటే ఒక మహిళ తన కలలను జీవించడం ప్రారంభించినప్పుడు ఒక కొత్త తరం ధైర్యంగా కలలు కనడం నేర్చుకుంటుంది. ఆమె ఇంటిని చూసుకుంటూనే ఉద్యోగం చేస్తుంది, పిల్లల భవిష్యత్తును నిర్మిస్తుంది, తల్లిదండ్రులను చూసుకుంటుంది. ఒకేసారి ఎన్నో బాధ్యతలు నిర్వహించే అద్భుతమైన శక్తి మహిళలలో ఉంది. ఈ రోజుల్లో ఒక మహిళ తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెబితే, తన బలాన్ని ప్రపంచానికి చూపిస్తే ఆమెను ఫెమినిస్ట్ అని పిలుస్తారు. కానీ నిజానికి తన విలువను తెలుసుకోవడం, తన స్వరాన్ని వినిపించడం, తన కలలను సాధించడం అది ప్రతి మహిళ హక్కు. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులందరూ ఒక మహిళ గర్భం నుంచే జన్మించారు. అందుకే మహిళ బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది, కుటుంబం బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. ఒక మహిళ డబ్బు పాదించడం అంటే కేవలం ఆదాయం కాదు, అది ఆత్మవిశ్వాసం, అది గౌరవం, అది స్వేచ్ఛ. తన కలలను తానే నెరవేర్చుకునే శక్తి, తన కుటుంబానికి. ప్రతి మహిళ గౌరవంగా జీవించే రోజు వచ్చినప్పుడు అదే నిజమైన అభివృద్ధి. ఉదాహరణ, మీ జీవితంలో మీకు స్ఫూర్తి ఇచ్చిన మహిళ ఎవరు? మీరు మహిళా సాధికారను ఎలా చూస్తారు? కమెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. షీ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ పవర్,
She already has it. The world just needs to recognize it. She strong India. మహిళలకు అవకాశాలు ఇవ్వండి. వారి కలలకు రెక్కలు ఇవ్వండి. వారి స్వరానికి గౌరవం ఇవ్వండా. ఎందుకంటే empowered women don't just create change. They become the change. She strong India. ఆమె బలం భారత బలం. ధన్యవాదాలు. భారతదేశ భవిష్యత్తు మహిళల చేతుల్లో ఉంది. ప్రతి అమ్మాయి కల కనే హక్కు కలిగి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.